మాతృదేవోభవ. ఆక్రోశించిన తోడన ఏ క్రోశిన్ వాడకుండా ఈ జ్వరబాధన్ విక్రమమున మాన్పవుకో చక్రాయుధముద్దు చెల్లి శంకరవల్లి. ఈ ప్రార్థన ఎందుకో ఈ భాగంలో తెలుస్తుంది. సంపాదించిన సంపదలన్నిటికీ త్యాగమే రక్షణ అనే భావాన్ని మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1544 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. విజ్ఞాన దీపాన్ని గురించి చెప్పాడు ధర్మరాజుకి భీష్ముడు. దీపం పెడుతున్న కొద్దీ మనస్సులో విజ్ఞానం అనే దీపం పెట్టాలయ్యా, జ్ఞానదీపం పెట్టాలయ్యా. దీపం ఇలా పెట్టగానే ఏదో దివ్యలోకాలు వస్తాయనుకోవడం పొరపాటు. దీపం పెట్టడం కేవలం వెలుగు కోసమే. ఆ వెలుగులో దేవుణ్ణి చూడగలుగుతాం, అది విషయం అక్కడ. ఈ దీపం పెట్టడం దేవుడి దగ్గర అనేది గొప్పది ఎందుకు అయింది అంటే, పట్టపగలు హాయిగా పూజామందిరంలో కిటికీలన్నీ తీసిన తర్వాత పెట్టే దీపం వల్ల ప్రయోజనం ఏం లేదని ఊరికే మన నమ్మకం తప్పితే. గర్భగుడిలో దీపాన్ని గురించే చెప్పారు ఇవన్నీ. గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ఉండవు. సరిగ్గా మనం వైకుంఠ వర్ణంలో చెప్పుకున్న శ్వేతద్వీపం వన జ్ఞానమయం వై ఉండు, అచ్చట సూర్య సోమాంశు వ్యాప్తియు వాయు సంచారమును లేవు. ఆ లోకనాథునకు ఏకాంతిక వాసులను గడిచిన ప్రియులు లేరు. ఆ ఏకాంతవాసమే గర్భగుడి. అక్కడ సూర్యకిరణాలు ఉండవు, చంద్రకిరణాలు వెళ్ళవు, గాలి అలా తగుమాత్రంగానే ఉంటుంది ఊరికే దీపం వెలగడానికి. అందుకని అక్కడ దీపం పెట్ట. ఆ దీపం పెడితే కానీ దేవుడు కనపడ్డు. ఆ దీపపు వెలుగులో దేవుణ్ణి చూడడానికి దీపం పెట్టమన్నారు. ఆ దేవుణ్ణి మన గుండెల్లో జ్ఞానం అనే దీపపు వెలుగులో చూడడానికి ఇది ఒక అభ్యాస కేంద్రం. మనం అభ్యాసాన్ని అసలు కేంద్రం అనుకుంటే ఎలాగా? అంచేత విమల విజ్ఞాన దీపంబు వెలుగుచుండా విజ్ఞాన దీపం పెట్టవలసింది అన్నాడు. సరే, దీపమైంది, ధూపమైంది, పుష్పాలని. నైవేద్యం గురించి కూడా ఒక మాట చెప్పబోయా. మా బోటిగాళ్ళకి నైవేద్యం అంటేనే ఎక్కువ ఆసక్తి. మాకు కావలసినవన్నీ దేవుడికి చేసి మేము తింటూ ఉంటాం. నేను కూడా అంతే. ఎప్పుడైనా నాకు అన్నం పరవాన్నం చేయించుకుని తినాలి అనిపిస్తే, ఈ పూట శంకరాచార్య ఇది వివేక చూడమని పూర్తయిందో ఆయన నైవేద్యం పెడితే మంచిదని భారతంలో చెప్పారు. ఏమీ చెప్పలేదు, ఏదో అంటాం సరదాకి. చెప్పారు, నీ ఇష్టం, నా కోసం కాదు. సర్లేండి, అర్థమైన విషయం ఉంటుంది అంతే. ఈ పుస్తకం పూర్తయినప్పుడల్లా పరవాన నైవేద్యం పెడితే మనకు కాస్త పరవాన వస్తుంది, అంతకంటే ఏముంది. అది అన్నం పరవాన్నమే పెట్టమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయంట. ఎక్కడ ఘోషించే ఏమీ లేదు, మన నోరు ఘోషిస్తుంది అంతే. ఓ పుస్తకం పూర్తవగానే అన్నం పరవాన్నం అంటే సరిపోతుంది, చేస్తారు మన కోసం. ఈ నైవేద్యంలోనండి ఎట్టి పరిస్థితుల్లో ముందు జాగ్రత్త పడవలసింది. దేవుడికి నైవేద్యం పెట్టకుండా అన్నం వండకూడదు, తినకూడదు. అంటే అన్నం వండిన అన్నం తినకూడదు. ఉండే ముందు కూడా అగ్నికి ఒక్కసారి నమస్కారం చేసుకోవడం. మనసులో పద్యాలు వస్తే పద్యాలు, శ్లోకాలు వస్తే శ్లోకాలు, లేకపోతే అగ్నిదేవాయ నమః. ఇంక దీనికి తిరుగులేదు. ఏ మంట అయినా సరే తప్పులేదు. ఆధునిక కాలంలో మనం జీవిస్తున్నాం. ఉన్నటువంటి గ్యాస్ పొయ్యిలు తీసేసి కట్టెల పొయ్యి పెట్టలేం కదా, సాధ్యం కాదు. అగ్నిదేవాయ నమః. అప్పుడు అది దైవస్వరూపం అవుతుంది. మన భావంలో ఉండే విశేషం. అప్పుడు దాన్ని కాపాడుకుంటాం, దాన్ని పాడవకుండా చూస్తాం. ఓసారి ఆ పొయ్యి తుడుస్తాం. ఆ పొయ్యి తుడుస్తుంటే అగ్నిదేవుడికి స్వాహాదేవికి సేవ చేసినట్టుగా ఉంటుంది. లేదా చికాగా చచ్చిపోతున్నాం చూడలే. కొత్త రకం పొయ్యిలు అయ్యో వచ్చేయట, తినకుండా తుడవకుండా ఉంటాయి. కొన్ని పదార్థాలు కూడా వస్తాయి, తినకుండా సరిపోతుంది, అవి వాళ్ళే తినేస్తారు. ఇలాగ తయారవుతుంది. అది అగ్నిదేవుడి సేవ అనుకుంటే హాయిగా చేస్తాం. అందుకే వాటిని దేవతలు అన్నారు. ఆ నమస్కారం చేస్తుంటే ఆ భావన కలుగుతుంది. అలాగే చేస్తే నైవేద్యం పెట్టకుండా తినకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఆ నైవేద్యంలో మరి ఏమండి, మాంసాహారం తినేవాళ్ళు ఉన్నారు, వారు అది నైవేద్యం పెట్టచ్చా? దేవతలకి ఈ రకమైన బలులు వేయచ్చా? అంటే భీష్ముడు స్పష్టంగా ఏం చెబుతున్నాడంటే, భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి ఆ బహుళతర ఆరాధనా విధానాన్ని, ఆ బహుళ భావాలని, 100 పువ్వులు వికసించని 1000 భావాలు వర్ధలని, అన్నిటినీ సమానంగా గౌరవించడం. సౌమ్య బలులు సౌమ్య ప్రకార జన కృత్యంబుల్. సౌమ్య బలులు విను సౌమ్య ప్రకార జన కృత్యంబుల్. సౌమ్య నృపోత్తమ అయ్యై కామ్యము తత్తత్ ప్రపూజ్య కరణింజేయు. స్పష్టంగా చెప్పాడు. సౌమ్య అని 3 సార్లు వాడాడు. తిక్కన గారి భార్య పేరు సౌమ్యాంబాయేమో నాకు ఆ ఊరికే అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ పెద్ద మనుషులు భార్యల పేర్లు చెప్పరు, తల్లి తండ్రి పేరైనా చెప్పారు. కానీ అందుకని బహుశా సౌమ్య అయి ఉంటుంది, కాస్త వాడేసాడు సరదాగా అనుకుందాం. ఏదో పేరు దొరకాలగా సౌమ్యాంబ అనుకుంటే తప్పేముంది. పువ్వు లాంటి ఆవిడ, అందుకే పువ్వు లాంటి ఆయన కవిత్వం రాశాడు, పువ్వులు లాంటి పద్యాలు రాశాడు మహానుభావుడు. సౌమ్య అసౌమ్య బలుడు వినవయో ఏవో మాట మధ్యలో వస్తుంది, విను.
అందుకే ఈ విను మీద పరిశోధన చేయమన్నా ఒకసారి చేయండి, ఖాళీగా ఉన్నవాళ్ళు పిహెచ్డీ చేసేవాడు. ఆ విను చాలా గొప్ప విషయం అండి. ఏమిటి, ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది, మధ్యలో ఎందుకు వస్తుంది, అసలు దీని ప్రయోగాల్లో ఉండే తేడా ఏమిటి, చాలా గొప్ప విషయాలు బయటపడతాయి. సౌమ్య అసౌమ్య బలులు, సౌమ్యమైన ఆహారాన్ని అంటే శాకాహారాన్ని నైవేద్యం, బలి అంటే ఏదో అనుకోకుండా నైవేద్యం పెట్టేవాళ్ళు ఉన్నారు. అసౌమ్య బలులు, మాంసాహారం పెట్టేవాళ్ళు కూడా ఉన్నారయ్యా. కాస్త రకాలుగా ఉంటారు. ఏం చేస్తాం, లోకమంతా మార్చేస్తామా, లోకము మోయగం ఒకటి ఉండని. సౌమ్యాసౌమ్య ప్రకార జనకృత్యంబులు, అవి సౌమ్య జనులు అసౌమ్య జనులు ఉన్నారు. దాన్ని బట్టే ఉంటాయి. వాళ్ళని ఒకసారి ఎలా మార్చేస్తామండి, ఏమంటే నేను తినేదే పెడుతున్నాను కదండి, అయితే మేము తినడం కూడా తప్పే కదా, ఇక ఏం మేము పనికిరాని వాళ్ళం అని అంటాడు. వద్దునైనా పెట్టుకో, ముందు అసలు పెట్టి తినడం అలవాటు చేసుకో. మంచిదే, నువ్వేదో నీకు ఇష్టం ఉంది, నువ్వు కోడిని కోసావు, నీకు బావగారికి పెట్టే కంటే ముందు భగవంతుడికి పెట్టు, తర్వాత బావగారికి పెట్టు. ఎందుకంటే మరి కన్నప్ప పెడితే తినాడుగా, విష్ణుమూర్తేనా అంతే. దీంట్లో ఉద్దేశమే ఇది. అదే అందరిని అలా చేయమని కాదు, వాళ్ళు చేస్తారు, కొంతకాలానికి బాగుపడతారు. అలా ఉండిపోకూడదు. వాళ్ళు కూడా పామరులైన జనులు, ఇతర వర్ణాల వారు కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఈ నైవేద్యాలు ఏదైనా మనం ఇంటూ తినేటప్పుడు దేవుడు దండం పెట్టు తింటే తప్పలేదు, కానీ దేవతల గుళ్ళ దగ్గర ఎప్పుడు జంతు బలి వేయకూడదు, ఆ వాతావరణం పాడు చేయకూడదు. క్రమంగా మనం మారాలి. అయ్యో ఏమిటిది, అమ్మవారు మనందరికీ పిల్లలు, ఆ మేక కూడా తల్లి, దాన్ని చంపేస్తే అమ్మవారు ఆనందిస్తుందో, ఎంత పిచ్చి మాట అని అక్కడ వెయ్యడం మానేయాలి. క్రమంగా మనం తినడం కూడా మానేయాలి. ఆ క్రమ పరిణామాన్ని రావడమే సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి అభిలషిస్తుంది తప్ప కొరడా పెట్టి కొట్టి అందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టాలని అనుకోదండి. అది సాధ్యం కాదని మన ఋషులకు బాగా తెలుసు. అలా వచ్చిన ఎక్కువ కాలం నిలబడదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, సమాధానం ఇప్పుడు చెబుతా, ఇతర మతాల్లోనండి చాలా కఠినమైన క్రమశిక్షణ ఉంటుందండి, అందుకనే బాగా లేదు అభివృద్ధి చెందాయి అనుకుంటారు. మన దేశంలో ఇతర దేశాల్లో కొట్టుకు చచ్చిపోతున్నారు వాళ్ళు. కాల్చుకోవడమేనండి మనుషుల్ని, ఆత్మాహుతి దాడులండి, 50,000 వేల మంది ఒకళ్ళొకళ్ళు విభాగాలు పెట్టుకుని చచ్చిపోతుంటే ఎక్కడున్నారండి సమైక్యంగా అనుకుంటారు. ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తారు, ఎందుకంటే మనం మెజారిటీ ఇక్కడ, అంతకంటే ఏమీ లేదు రహస్యం. వాళ్ళు సమైక్యంగా ఉండి మనమేం బలహీనంగా ఏం లేవు ఇక్కడ. ఒక వర్గం వారిని ఇంకో వర్గం వారు ఏకంగా మొత్తం లక్షల మందిని చంపేస్తుంటే ఎక్కడండి సమైక్యం లేదండి. అసలు మనిషి బుద్ధిలో ఉందండి అహంకారం. మతంలో దోషం కాదు, మనిషిలో దోషం ఇది. నేనేదంటే అదే అంతే. అది అన్ని మతాల్లోనూ ఉంది, అన్ని కులాల్లోనూ. ముందు పోగొట్టుకోవలసింది, మందు వేయాల్సింది అహంకారానికి. ఈ ఊరికి ఈ వ్యాఖ్యానాలు ఉంటూనే ఉంటాయి, అర్థం కాక అర్థం లేక. విభిన్న వర్గాల వారు ఉంటారు. సనాతన ధర్మం ఎప్పుడు అన్ని వర్గాల అభిప్రాయాలని గౌరవం. వాడిని చేయనివ్వండి ముందు, అలాగా ఏదో మేకో కూడా వేసుకు విని వాడి దగ్గరికి వెళ్ళి గౌతమ బుద్ధుడిలా మాట్లాడుకో, మొత్తం మానేస్తాడు. మాంసాహారం మాండు, అమ్మవారికి బిడ్డ మానేస్తాడు. మరి ఏమైంది అంటే దేవుడికి పెట్టకుండా స్వార్థంగా తినడం అలవాటు చూసాం మనం. జరిగిన మార్పు ఏం లేదు అక్కడ. సౌమ్య అసౌమ్య ప్రకార జనకృత్యంబులు, వాళ్ళ మనస్సును బట్టి ఉంటుంది అది. సౌమ్య రూపోత్తమ, చూడండి తెక్కన గారు జాగ్రత్త పడుతున్నాడు. ఇది మూలంది కాదు, అంటే మూలంలో విషయం ఉన్నా ఈ సౌమ్యం రూపోత్తమ. ఎందుకంటే ఆ వెంటనే ఆ సంబోధన చేయకపోతే అదే మంచిదంటావా, తొందరగా కోరికలు తీరడానికి ఈయన బయలుదేరిపోతాడు, ఈమెనేవాడు. అందుకని వద్దు, నువ్వు సౌమ్యుడివే, నువ్వు తినగా ఉండు. అది సౌమ్యం రూపోత్తమ సంబోధనలో ప్రత్యేకత.